ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేశంలో మా సోదర ఎస్సీలకు మా సోదర ఎస్టీలకు వాళ్ళకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నాయి. ఆ తర్వాత ఈవెన్ అగ్రవర్ణాలకు కూడా వాళ్ళ జనాభా దామాష ప్రకారం కంటే 2% ఎక్కువనే రిజర్వేషన్ అమలు అవుతున్నాయి. కానీ జనాభా ఉండి కూడా 60% జనాభా ఉండి కూడా ఇలా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు అందనటువంటి ఏకైక వర్గం బీసీ వర్గం, బీసీ కులాలు. దీని దృష్టి ఇది అన్ని రాజకీయ పార్టీలు చర్చలో పాల్గొన్నటువంటి నాయకులు దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు బీసీలు జనాభా ఉండి కూడా విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో రిజర్వేషన్ దక్కడం లేదు? బీసీలు అభివృద్ధి చెందడం అంటే బీసీలో స్వార్థంగా అభివృద్ధి చెందడం కాదు. బీసీలు అభివృద్ధి చెందడం అంటే దేశం అభివృద్ధి చెందడంగా చూడాలి. 60% మంది జనాభాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందకుండా అఖండ భారత్ అవుతుందా? స్వర్ణ భారత్ అవుతుందా? 60% ఉన్నోనికి 27% రిజర్వేషన్లు పెట్టి ఆ 27%లో కూడా క్రిమినల్ విధించి ఇందులో ఐఏఎస్లు ఐపీఎస్లు ఉద్యోగాలు పొందకుండా చదువుకుండా కేవలం 18% స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటుతుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 78 సంవత్సరాలు దాటుతుంది. 78 సంవత్సరాల తర్వాత కూడా బీసీల ప్రాతినిధ్యం రాజకీయ రంగంలో 14%, ఉద్యోగ రంగంలో 18%. అదేవిధంగా ప్రతి రంగంలో ఆర్థిక రంగంలో 4%. ఇట్లా చూసుకుంటా పోతే బీసీలకు జరిగినటువంటి చారిత్రాత్మకటువంటి అన్యాయం ఏ సమాజానికి జరగడం లేదు, బీసీ సమాజానికే జరుగుతుంది.